ఒక పెద్ద సమస్య పరిష్కారానికి ఒక పెద్ద బాధ్యతను తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కాకపోతే ఇది భవిష్యత్తులో మరొక పెద్ద సమస్యను సృష్టిస్తుందేమో తెలియదు. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు ఏమైనా జరిగితే వాటిని రద్దు చేసే అధికారం ఇప్పటిదాకా కలెక్టర్లకు ఉంది. అంటే కలెక్టర్ ఏం చేస్తారు, లోకల్గా ఉన్న ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ కలిసి అది చెక్ చేసి ప్రభుత్వ భూమి అని నిర్ధారించి ప్రభుత్వ భూమిని ఎవడో కబ్జా చేశాడని ఐడెంటిఫై చేసి ఆ విషయాన్ని కలెక్టర్కి నివేదిస్తే కలెక్టర్ దాని మీదన అది అప్పటికే ఇళ్ళు అమ్ముకోవచ్చు, పొలాలు అమ్ముకోవచ్చు, ఏదో జరిగి ఉండొచ్చు, ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయమని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకునే అధికారం కలెక్టర్కు ఉంటుంది. ఇప్పటిదాకా ఆ అధికారాన్ని ఇకపైన ఎంఆర్ఓలకి అప్పచెప్తూ ఏదైతే అనగానే సత్యప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్ మీద ఉన్న పని ఒత్తిడి తగ్గించేందుకు సహాయపడుతుందని, ఇది రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుందని ప్రకటించారు. అలాగే దీని పర్యవసానంగా మెరుగైన ఫలితాలు ఇవ్వగలిగే మార్పు అవుతుంది అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. నిషిద్ధ భూములు రిజిస్ట్రేషన్లు కూడా జరిగింది. పాత విధానంలో ఇంతకుముందు అసైన్డ్ భూములు, నివాస స్థలాలు వంటి నిషిద్ధ భూములు రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉంది. ఈ ప్రక్రియలో మొదటి సమాచారం అందిన వెంటనే విచారణ ప్రారంభించి సబ్ రిజిస్ట్రార్కి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ విధానంలో గతంలో చాలాసారి కాలయాపన వివాదాలు తలెత్తినాయి. ఈ కారణంగా జిల్లా కలెక్టర్ మీద ఒత్తిడి పెరిగింది. దీంతో ఈ క్రమంలో స్థానిక పరిస్థితి మీద పూర్తి అవగాహన ఉన్న తహసీల్దార్కి ఈ అధికారం ఇవ్వాలని నిర్ణయించామని చెప్తున్నారు. చాలా మంచి ఆలోచన, కానీ ఇది చాలా దారుణంగా జరిగే అవకాశం ఉంటుంది. ఎంఆర్ఓ ఇప్పుడు కలెక్టర్ల స్థాయిలో ఒత్తిడి చేయడానికి వాళ్ళు కాస్త వెనక ముందు ఆడతారు. ఒత్తిడిని వాళ్ళు లొంగుతుంటారు, 20-30% పనులు చేస్తారు, మిగతాది ఇదిగో ఈ రూల్స్ ప్రకారం చేయలేమండి అని చెప్పేస్తారు. ఎంఆర్ఓలు అయితే ఇక్కడ చెప్పిన మాట చెప్పినట్టు వింటారు, ఆటోమేటిక్గా చేసేస్తారు. అప్పుడు ఇక రాజకీయపరమైన నిర్ణయాల కోసం భూముల రద్దు లాంటివి జరిగిందంటే కనుక జీవితాలు తలకిందులవుతాయి, ప్రాణాలు తీయడాలు, ప్రాణాలు కోల్పోవడాలు లాంటివి జరిగే ప్రమాదం ఉంది. ఇది మంచి నిర్ణయం, అట్ ద సేమ్ టైం ప్రమాదకర నిర్ణయం. అంటే బాంబు చేతిలో ఉన్నప్పుడు ఒకటి, అణుబాంబు చేతిలో ఉంటే ఒకటి భరోసా, రెండోది భయం.